హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం ఎల్సిఎం గురించి తెలుసుకుందాం. సో ఎల్సిఎం అబ్రివేషన్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. దీన్ని తెలుగులో ఏమంటారు అంటే కసాగు అంటారు, అంటే కనిష్ట సామాన్య గుణిజం. సో ఎల్సిఎం అంటే అబ్రివేషన్లోనే ఉంది చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే వాటి మల్టిపుల్స్ రాసుకుని వాటిల్లో ఏదైతే మనకి కామన్గా ఉంటుందో దాంట్లో లీస్ట్ దాన్ని ఏమంటారు అంటే ఎల్సిఎం అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 9 తీసుకోండి. 9. సో 9 టేబుల్ మల్టిపుల్స్ రాయండి. మల్టిపుల్స్ అంటే ఏంటి? 9 టేబుల్లో 9 1s ఆర్ తర్వాత వచ్చేవన్నీ కూడా మల్టిపుల్స్ కౌంట్ అనమాట. సో 9 1s ఆర్ 9, 9 2s ఆర్ 18, 9 3s ఆర్ 27. సో ఇట్లా రాసుకుంటూ వెళ్తే 36, 81, 90 and so on. 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45, 9 6s are 54, 9 7s are 63, 9 8s are 72, 9 9s are 81 and 9 10s are 90. సో దీంతో పాటు ఇంకా ఏమొస్తాయి? 9 11s, 9 12s ఇవి కూడా వస్తాయి కదా. సో అండ్ స్వాన్ పెట్టుకున్నాం. స్వాన్ అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అని చెప్పేసి. సో మన ఎల్సిఎంలో లీస్ట్ నెంబర్ చెప్పగలం కానీ హైయెస్ట్ నెంబర్ అనేది చెప్పలేం. ఎందుకు? హైయెస్ట్ నెంబర్ అనేది ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కాబట్టి. సో అలాగే సపోజ్ ఇంకొక నెంబర్ 12 తీసుకున్నాం అనుకోండి. 12 మల్టిపుల్స్ ఏమొస్తాయి? 12 టేబుల్లో ఏది వస్తే అది 12 మల్టిపుల్ అవుతుంది. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60, 12 6s are 72, 12 7s are 84, 12 8s are 96, 12 9s are 108, 12 10s are 120 అండ్ సో ఆన్. సో 12 టేబుల్కి కూడా అలాగే వస్తాయి కదా. సో ఇప్పుడు 9 టేబుల్లో 12 టేబుల్లో కామన్గా ఉండేవి చూడండి. 9 ఉందా ఇక్కడ? లేదు. 18 లేదు. 27 నో. 36 ఉంది చూడండి కామన్గా. 36 ఉంది. నెక్స్ట్ 45 నో. 54 నో. 63 నో. నెక్స్ట్ చూడండి 72 ఉంది. ఓకే అండ్ సో ఇంకా రాసుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక చోట మనకి కామన్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే మనం కామన్ నెంబర్స్ ఏమున్నాయి? 36, 72 ఇట్లాగా ఉంటాయి. సో అంటే 9 12 లీస్ట్ నెంబర్ ఏమొస్తుంది? 9కి 12కి నెంబర్స్ కామన్ నెంబర్స్ ఏమొస్తాయి? కామన్ నెంబర్స్, కామన్ మల్టిపుల్స్, సారీ మల్టిపుల్స్ ఆఫ్ 9 and 12 ఏంటి? 36, 72 అండ్ సో ఆన్. ఇవి కామన్గా ఉన్న మల్టిపుల్స్. ఈ మల్టిపుల్స్లో లీస్ట్ ఉన్నది ఏది? 36. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ is equal to 36. సో ఇలా మనం ఎల్సిఎంని చేస్తాం. సో హైయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇక్కడ హైయెస్ట్ ఏమన్నా ఉంటుందా? ఇన్ఫినిటీ ఉంటుంది. ఇన్ఫినిటీ అంటే మనం చెప్పలేం. సో కాబట్టి హైయెస్ట్ కామన్ మల్టిపుల్ అనేది ఉండదన్నమాట ఏ నెంబర్కి కూడా. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 9, 12 ఎల్సిఎం ఎంత? ఈజ్ ఈక్వల్ టు 36. సో ఎల్సిఎం అంటే ఇలా రాస్తాం. అంటే నథింగ్ బట్ the least common multiple of 2 numbers is called as LCM. మనకి ఏదైతే కామన్గా ఉంటుందో 2 నెంబర్స్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎల్సిఎంగా తీసుకుంటాం అనమాట. సో దీన్నే ఇంకొక ఫార్మేట్లో ఎలా తీసుకుంటాము అంటే సేమ్ 9 12 తీసుకున్నారనుకోండి. 9 12 దీన్ని ఎలా తీసుకుంటాము ఎల్సిఎంస్ అంటే? సో ఇలా యూజ్ చేస్తాం. మనం ఎప్పుడైనా సరే మల్టిపుల్స్ చేయాలి, ఎప్పుడైనా సరే మనం ఎల్సిఎం చేయాలి అంటే దేంతో స్టార్ట్ చేస్తామంటే ప్రైమ్ నెంబర్, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే యూస్ చేసుకుంటాం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా. ప్రైమ్ నెంబర్స్ అనేవి దేంతోనూ డివిజన్ అవ్వవు. 1 అండ్ దానికి అదే అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే
మల్టిపుల్స్ ఉన్న వాటిని 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే డివైడ్ అయ్యేటువంటి వాటిని ఏమంటారు మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం. సో అట్లాంటి నెంబర్స్ ఏమేంటి 2, 3, 5, 7, 11 సో ఇలాంటివి. ఓకేనా. సో ఫస్ట్ 2తో చూద్దాం. 2 టేబుల్లో 9 పోతుందా? పోదు. సో 9 అలాగే రాసుకుంటాం. 2 టేబుల్లో 12 ఎప్పుడు పోతుంది? 2 6 12 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో 6 పోతుందిగా. సో 2 9 పోదు కాబట్టి 9 అట్లాగే రాసుకుంటాం. ఎన్ని టైమ్స్ పోతుంది 6 అనేది? 3 టైమ్స్ పోతుంది. సో ఇట్లా రాసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 టేబుల్లో 9 రాదు, 3 రాదు. ఎందుకు? 2 టేబుల్లో అన్ని ఈవెన్ నెంబర్సే వస్తాయి, ఆడ్ నెంబర్స్ అనేవి రావు. 2 టేబుల్లో రాదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 తర్వాత 3 వస్తుంది. సో 3తో చేస్తే 3 టేబుల్లో 3 పోతుంది కదా. సో 3 టేబుల్లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 3s are 9 అండ్ 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. మళ్ళీ అంటే ఇది మనం ఎప్పటి వరకు చేస్తామంటే లాస్ట్లో మనకి 1s వచ్చే వరకు చేస్తాం. ఇంకా ఇక్కడ 3 ఉంది కదా. సో 3 టేబుల్ 3 1 టైం పోతుంది. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1. సో లాస్ట్లో 1 ఉంది అంటే ఇంకా మనం చేయడానికి ఏమీ లేదు అని చెప్పేసి. సో వీటన్నిటిని ఇప్పుడు మల్టిప్లై చేయాలి. వీటన్నిటిని మల్టిప్లై చేయాలన్నమాట. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1. సో మల్టిప్లై చేస్తే 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36, 36 1s are 36, 36 1s are 36. సో ఆన్సర్ ఏంటి? 36. అంటే 9 12కి మనకి ఎల్సిఎం ఎలా వచ్చింది? 36. సో ఇదంతా ప్రాసెస్ రాయాలి అంటే లేట్ అవుతుంది కాబట్టి మనం షార్ట్ కట్ ఎల్సిఎం అంటే ఇలా చేస్తాం. ఓకే, ఇది ఎల్సిఎం గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 15 20. 15 20కి ఎల్సిఎం చేయాలి అంటే ఎలా చేస్తాము? సో ఫస్ట్ ఏ టేబుల్ నుంచి స్టార్ట్ చేస్తాం? ప్రైమ్ నెంబర్ నుంచి. సో 2 టేబుల్లో 15 పోతుందా? పోదు. కానీ 20 పోతుంది కదా. సో 2 15 2 10s are 20. ఓకే, మళ్ళీ 10 అనేది 2 టేబుల్లో పోతుంది కాబట్టి మళ్ళీ 2తోనే చేస్తాం. 15 2 5s are 10. నెక్స్ట్ ఇది చూడండి, 15 కానీ 5 కానీ మన 2 టేబుల్లో పోదు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 టేబుల్లో 15 పోతుందిగా. 3 5s are 15 అండ్ 5 పోదు కాబట్టి 5 యాస్టీస్ అలాగే రాసుకుంటున్నాం. నెక్స్ట్ 3 టేబుల్లో 5s రావు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తర్వాత 5. సో 5తో చేస్తే 5 1s are 5, 5 1s are 5. సో సేమ్ 1s వచ్చాయి కాబట్టి మళ్ళీ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఎంత అయితే వస్తుందో అది ఎల్సిఎం అవుతుంది. సో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 1 ఇంటూ 1. సో 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60, 60 1s are 60, 60 1s are 60. సో 60 అంటే ఎల్సిఎం ఆఫ్ 15, 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 60. సో ఎల్సిఎం అంటే ఇలా చేస్తాం. ఓకే.